ముద్రగడ గారిని చినరాజప్ప గారు కలడం. చినరాజప్ప కూడా మాజీ మంత్రివర్యులు, మంచి పేరున్న అతను, చాలా మంచి పేరుంది. చినరాజప్ప గారి నుంచి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, మాజీ మంత్రి. ఈయన కలయిక ఏంటి? కలయికలో ఉన్న అంశం ఎందుకు ముద్రగడ గారు చినరాజప్ప గారు కలిశారు? ఈయన ఆ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు, ఈయనతో ట్రీట్మెంట్ కోసం వాటి కోసం వెళ్ళినప్పుడు ఈయన కొంతమందిని అలౌ చేయరు. ముద్రగడ గారితో ఉన్నది ఏంటంటే ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి బుకింగ్ అని. పర్మిషన్ లేదు. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఒక మంత్రి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, బయట పర్మిషన్ తీసుకోవాలి, స్లిప్ ఏదో రాసి పంపించాలి. అలాగ అయితేనే వాళ్ళు పిలిస్తేనే లోపలికి రావాలి, లేకపోతే లేదు. ఈయన కూడా అదే రూలు. ఈయన ఎవరినన్నా రావాలి అనుకుంటే, ఎవరితోటన్నా మాట్లాడాలి అనుకుంటే, వాళ్ళు మన దగ్గరికి రావచ్చు అనుకుంటే మాత్రమే వాళ్ళు కిల్లంపూడి ఆ బార్డర్స్లోకి ఎంటర్ అవ్వాలి, లేదా గేట్లు తీయడు. నువ్వు ఎంత గొప్పడు అవనియండి, సీఎం అవనియండి, ఇంకోటి అవనియండి, ఆయన కానీ పిలకపోతే, ఆయన వద్దు అని అనుకుంటే, వద్దు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ లేదు నేను మంత్రిని, నేను వెళ్ళిపోయాను, తలుపు దగ్గర నుంచి ఉంటే ఆయన వచ్చి తీస్తారు అంటే తీయడు. చాలా చాలా విచిత్రమైన మనిషి. ముద్రగడ పద్మనాభం గారి గురించి చాలా ఉన్న చరిత్ర. సరే, ఇప్పుడు ఎందుకంటే సరే అవన్నీ కూడా తర్వాత అంశం. ఇద్దరు కాపు సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకు కలిశారు? తెలుగుదేశం పార్టీ అంటే ఆయన చాలా చిర్రెత్తిపోతారు. మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రకంగానే ఆయన అనగలిశారు. కానీ ఇప్పుడు 29కి జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటారా? వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుందా? మరి ఈయనకి ఏమైనా దానివల్ల లాభం ఉందా? రాజకీయ పరంగా వీళ్ళకి ఏమైనా గ్రౌండ్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారంటే అదేది కూడా క్లారిటీ లేదు అన్నట్లుగా వస్తున్న నేపథ్యంలో ఈయన మరి యూటర్న్ తీసుకోపోతున్నారా ముద్రగడ పద్మనాభం గారు? తీసుకుంటే మనస్తత్వం అయిన సరే, ఎవరన్నా ఏమన్నా చెప్పారేమో, మీ పరిస్థితి వదిలేయండి, మీరు అన్నీ అనుభవించారు, మీ పిల్లడు అతనికి ఒక అవకాశం ఇచ్చేలా చూడండి, మంచిదానికి వెళ్ళండి. ఏమున్నది రాజకీయ నాయకులకి? శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఏమైనా ఉంటారా? పెద్దోళ్ళకి దిక్కులు లేవండి, మనకెందుకు? సరే, మీది అయిపోయింది, మీ తరం, మీ రాజకీయం ఇవంతా కూడాని. సరే, పిల్లలనన్నా సరే చూడాలి, మీరు కొద్దిగా మాస్త మెట్టు దిగండి అని చెప్పి ఏమన్నా హితబోధ చేశారా? లేదు, ఈయనకి హెల్త్ బాగోలేదని చెప్పి మర్యాదపూర్వకంగా పరామర్శ చేయడానికి వెళ్ళారా? ఎవరన్నా ఇద్దరు నాయకులు కలిసేసరికల్లా చాలా అంశాలు వస్తాయి.